హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి ఈ పచ్చిరొయ్యలు. ఇప్పుడు రొయ్యలు ఎగిరెట్టుకుంటే గుడ్లు వేసుకుని సూపర్గా ఉంటుందండి. తర్వాత చింతకాయ రొయ్యలు వేసుకున్నా అదిరిపోద్ది. చింతకూర రొయ్యలు వేసుకుని వండుకున్నా సూపర్గా ఉంటాయండి. చూడండి రొయ్యలు బబ్బబ్బబ్బబ్బ. వీటిని ఇంకో రకంగా వండుకోవచ్చు. తల తోక తీసుకుని ఎగరేసుకోవచ్చు అన్నమాట. తలకే తోక తీసేసుకుని ఇంకా వలసకూడదు. ఎగరేసుకుంటే అది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మన శరీరానికి కాల్షియం తక్కువ అవుద్ది కదా, డాక్టర్ గారు చెప్తారు. ఇలాగ ఈ గుళ్ళతో తినాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నూనె వేసుకుని ఎల్లిపాయ రేకలు ఎక్కువ వేసుకుని వండుకుంటే ఉంటుంది నా సామరంగా ఒక్క